ఒకే ఒక్కడు 65 సినిమాల పైరసీ. నిన్న సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అయింది. ఏదైతే ఆహ్, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన దాని మీద గూడా మనం కొన్ని వెబ్‌సైట్‌లు చూస్తూ ఉంటాం. తెలుగు రూల్స్ అని జెప్పేసి, మూవీ రూల్స్ అని జెప్పేసి అట్లాంటి దానికి ఈ ఈ ఎవరైతే ఈ ప్రబుద్ధుడు ఉన్నాడో ఒకసారి జేబులో హెచ్‌డీ కెమెరాతో హైదరాబాద్‌లోని థియేటర్లలో చిత్రీకరణ, టెలిగ్రామ్‌లో మాఫియాకు $300-400 విక్రయం. నిందితుడు అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు. విడుదలైన రోజే హెచ్‌డీ ప్రింట్లు బయటకు రావడానికి అదే తెలుగు సినిమా పైరసీ రాకెట్ గుట్టు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. సినిమా విడుదలైన రోజే థియేటర్లకు ప్రేక్షకులు కూడా వెళ్లి హెచ్‌డీ క్వాలిటీతో రికార్డ్ చేసి ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న కీలక నిందితులను అరెస్ట్ చేశారు. ఇతడొక్కడే ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి దాదాపు 65 సినిమాలను పైరసీ చేసినట్టు గుర్తించారు. ఇటీవల ఈ 3 సింగిల్ చిత్రాలు విడుదలైన రోజే హెచ్‌డీ ప్రింట్లు బయటకు రావడానికి ఇతడే కారణమని పోలీసులు దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, సైబర్ క్రైమ్ డీసీపీ దారా కవిత గురువారం ఒక ప్రకటనలో కేసు వివరాలు వెల్లడించారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జానా కిరణ్ కుమార్ హైదరాబాద్లోని వనస్థలిపురంలో నివాసం ఉంటూ ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఓ పైరసీ గ్రూప్ లింక్‌ను చూసిన కిరణ్ దాన్ని నిర్వాహకుల్ని ప్రోటాన్ మెయిల్ ద్వారా సంప్రదించాడు. సినిమాలో పైరసీ చేసి పంపించేలా వారితో ఒప్పందం చేసుకున్నాడు. నిజంగా లక్షలకు ఏమంటారుగా సినిమా బడ్జెట్టు వందల కోట్లతోటి వెళ్తున్నటువంటి సినిమాలకు సంబంధించి పైరసీ భూతం అయితే ఎప్పటికి కూడా సినిమాలని మాత్రం వెంటాడుతూనే ఉంది. చాలాసార్లు ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైతేనేంది, చాలామంది సినిమా అభిమానులు కూడా ఈ పైరసీని ప్రోత్సహించొద్దని చెప్పేసి ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా కూడా ఇట్లాంటి వ్యక్తుల వల్ల మాత్రం సినిమా ఇండస్ట్రీకి తీరని నష్టం జరుగుతుందన్నమాట. అయితే వాస్తవమే. రానున్న రోజుల్లో ఈ పైరసీని మాత్రం చేయకపోతే దాదాపు ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి దేశంలోనే నెంబర్ 1 స్థాయిగా ఉంటుంది టాలీవుడ్. అట్లాంటి సినిమాలు ఈరోజు బయటికి వెళ్ళడం వల్ల భారీ బాక్స్ ఆఫీస్‌కి అయితేనేంది, లేకపోతే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు అయితే వీళ్ళందరూ కూడా ఎంతో చేటైతే జరిగే అవకాశం